హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వాహనమిత్రకి సంబంధించి హ్మ్, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ఏంటి అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో వాహనమిత్ర కింద రూ. 10,000 సాయం చేసేవారు. ఇప్పుడు దాన్ని కొత్త గవర్నమెంట్ రూ. 15,000కు పెంచింది. ఇది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులు. ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే పాత బళ్ళు ఏమున్నా కూడా ఆర్‌టీఓ ఆఫీస్ నుంచి డేటా అనేది సచివాలయాలకి పుష్ చేస్తారు. ఎవరైతే రీసెంట్‌గా కొనుక్కున్నారో వాళ్ళు మాత్రం ఈ డేటాలో ఎవరికైతే నేమ్స్ లేవో వాళ్ళందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. కేవలం ఏపీలో రిజిస్ట్రేషన్ అయ్యి, డ్రైవింగ్ లైసెన్స్ అయ్యి ఉండాలి. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహనమిత్ర కింద 15,000 ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఈ సాయం అందించేందుకు సొంత వాహనం కలిగి ఉన్న దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. దరఖాస్తుదారులు ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఫిట్నెస్ వంటి సర్టిఫికెట్లు ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. 1 నెల లోపు ఈ పరిస్థితి ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అంటే అమౌంట్ వేసే లోపు కూడా ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ మీరు పొందిన యెడల ఆర్‌టీఓ ఆఫీస్‌లో చేయించుకుంటారు కాబట్టి అది ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది. ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు గ్రామ వార్డు సచివాలయంలో, అర్బన్‌లో అయితే వెల్ఫేర్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారండి. రూరల్‌లో అయితే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళని సంప్రదించాలి. మీ పేరు రాని యెడల. ఎందుకు రాలేదో వాళ్ళు ఎన్‌బీఎం పోర్టల్‌లో చెక్ చేస్తారు. వివిధ కారణాలతో కరెంటు బిల్లు గానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ గానీ, లేదా ఎస్ఎఫ్టీ ఈ ల్యాండ్ విషయానికి సంబంధించి గానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ పేర్లు అనేవి ఎలిజిబుల్ లిస్ట్‌లోకి రావు.